హలో నమస్తే, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వీడియోస్ పెట్టడం లేట్ అయినందుకు రియల్లీ సారీ. చాలా మంది అడుగుతున్నారు. సరే, చాలా షార్ట్ ట్రిప్ కదా, చాలా బిజీగా అయిపోయాయి డేస్ అన్ని. సో వీడియోస్ ఎడిటింగ్ అంటే టైం పడుతుంది, అందుకే ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, తీరిగ్గా మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడదాము అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. పిల్లలు ఇండియాకి షూస్ వేసుకొని వచ్చారు కదా, వాళ్ళు ప్రతిసారి షూస్లో వేసుకొని తిరగడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే చెప్పులు ఇంటి దగ్గరికే వస్తే మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే కొంటున్నాము. ఆల్మోస్ట్ ఏం కావాలన్నా కూడా ఇంటి దగ్గరికే వస్తాయి. వెజిటబుల్స్ దగ్గర నుంచి స్నాక్స్, ఇలా స్లిప్పర్స్ ఏం కావాలన్నా కూడా ఇవన్నీ లిటిల్ థింగ్స్. మనం కెనడాలో యూఎస్ఏలో మిస్ అయ్యేదంతా ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని ఇంటి దగ్గరికి వస్తుంటే చూసి. Go and ask. Give me 500. Yeah. అమ్మ దగ్గరికి వచ్చిన ఫస్ట్ రోజే నేను చేసిన పని ఏంటి అంటే, అమ్మ శారీస్ అన్నీ తీసి చూస్తున్నాను అనమాట, నేనేవి తీసుకెళ్ళాలి అని చెప్పి. అసలు ఫస్ట్ రోజే ఎవరైనా చూస్తారా? కానీ నేను చూస్తాను. నాకు మా అమ్మకి శారీస్ అంటే ఇంకా పిచ్చి, నాకంటే కూడా ఎక్కువ మా అమ్మకే ఎక్కువ ఇష్టం అనమాట. సో డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి అమ్మ దగ్గర. సో నేను వచ్చిన ప్రతిసారి నా దగ్గర ఉన్న కలర్స్ ఏమైనా ఉంటే అక్కడ అమ్మ దగ్గర పెట్టేసి, అమ్మ దగ్గర ఉండేవి కొత్త కలర్స్ నాకు నచ్చిన శారీస్ అన్నీ కూడా తెచ్చుకుంటాను. అమ్మ ఒక్కటి కూడా ఎలాగో నో చెప్పదు. అన్ని ర్యాక్లో నుంచి తీసి చూపిస్తుంది, ఈసారి చూడు ఈసారి చూడు అని చెప్పేసి. నా దగ్గర ఎల్లో కలర్స్ చాలా ఉన్నా కూడా మళ్ళీ ఈసారి ఎల్లో కలర్స్ తెచ్చుకున్నాను. చాలా సారీస్ నాకు అమ్మకు సిమిలర్ కలర్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లాస్ట్ టైమే అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నా అనుకుంటాను ఇట్లాంటి శారీ. అందుకే ఈ శారీ ఇది ఒక్క శారీ తెచ్చుకోలేదు, ఇంకా మిగతా ఎల్లో శారీస్ అవి తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ కలంకారీ ప్యాటర్న్ ఉన్న శారీ నాకు చాలా నచ్చింది. నేను అడగలేదు అమ్మను, నువ్వే తీసుకెళ్తావా అని అడిగితే నాకు ఎందుకు బాగా నచ్చి తెచ్చుకున్నాను. నేను ఏంటంటే శారీస్ ఎందుకు తెచ్చుకుంటాను అంటే, మెయిన్గా క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటాను కదా, మీ అందరికి కూడా శారీస్ బాగా నచ్చుతాయి కదా, అందుకే నేను అవి కట్టుకొని చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే, నేను రెడీ అయి కూర్చున్నాను. ఈవినింగ్ 6:37 అలా అయ్యింది. మీరు ఒకసారి అభిని చూడండి, బాగా సిక్ అయిపోయాడు. ఫీవర్, వామిటింగ్, డయేరియా అన్నీ వచ్చేసాయి. బాగుందా నీకు? బాగుంది. జ్వరం వస్తుందా? వామిటింగ్ వస్తుందా? లేదు. బాగుందని వాళ్ళ నాన్నకు అక్కడ వీడియోలో చెప్తున్నాడు, కానీ వాడు కొంచెం సిక్గానే ఉన్నాడు. అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాము, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. మెయిన్గా ఏంటంటే తాడిపత్రి, ఆదోనిలో దోమలు అయితే ఎక్కువే ఉంటాయండి. మేము బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో దోమల వల్లనే ఫీవర్ అది వచ్చినట్టుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్ది రోజులు 3 days చూడండి మెడిసిన్స్ ఇచ్చారు. 3 days చూసి తర్వాత తగ్గలేదు అంటే డెంగ్యూ అయి ఉంటుంది, సో మళ్ళీ రండి అని చెప్పారనమాట. అందుకే భయం వేసింది బాగా. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఓఆర్ఎస్ కూడా ఇవ్వండి అని చెప్పారు. మళ్ళీ 3 days ఈ మెడిసిన్స్ వాడితే అభి అయితే సెట్ అయిపోయాడు. అభి కొంచెం సిక్గా ఉన్న రోజే నా ఫ్రెండ్ పాపం తన పిల్లలతో నన్ను కలవడానికి వచ్చిందనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్ తాడిపత్రిలో, హరిప్రియ అని చెప్పేసి. నేను చాలాసార్లు మీకు వ్లాగ్లో కూడా చెప్పే ఉంటాను. పాపం పిల్లలతో కలిసి మమ్మల్ని చూడడానికి వచ్చింది. నేను ఆ రోజు సరిగానే మాట్లాడలేకపోయాను, తను ఇవన్నీ తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హరిప్రియ. మేమిద్దరం కలవకముందేమో ఏమేమో ప్లాన్ చేసుకున్నాం, మంచిగా పిక్చర్స్ తీసుకుందాం అది ఇది అని చెప్పేసి. బట్ ఆ రోజు అభి సిక్ అవ్వడం సరిగా మాట్లాడని కూడా మాట్లాడలేకపోయాం. బాగా ఫీల్ అయ్యాను ఆ రోజు. నా ఫేవరెట్ లింగారెడ్డి స్వీట్స్, కుకీస్ ఇవన్నీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. వద్దు కదా, నోరు మూసుకొని ఉండు. తెలుసు, అందుకే ఇక పెట్టు. కొట్లాడితే మధ్యలో ఇద్దరికి కాకుండా ఎక్కడ పోతుందో అని 4 పీసులు బే. ఒక సైడ్ అబ్బి ఇలా సిక్ అయ్యి ఉంటే, మా హస్బెండ్కి ఏమైందంటే వీపు దగ్గర స్పైన్ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న లంప్ లాగా ఉండేది. తను కూర్చోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువసేపు కూర్చోవడానికి. అందుకని ఇక్కడ నేను వచ్చిన నెక్స్ట్ డేనే డాక్టర్ దగ్గర ఆదోనిలో చూపించుకున్నారనమాట, మధు హాస్పిటల్లో. అక్కడ డాక్టర్స్ చాలా బాగా చూశారు. అండ్ సర్ప్రైజ్ ఏంటి అంటే, ఆ డాక్టర్ కూడా మన ఫాలోవరే. మా హస్బెండ్కి టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఒక మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది అని చెప్పేసి సక్సెస్ఫుల్గా చేశారు. వితిన్ 7 to 10 daysలోనే నార్మల్ అయిపోయారు. కానీ సర్జరీ జరిగిన టైంలో మాత్రం నేను అక్కడ లేను. ఇక్కడ అభి బాగాలేకపోతే ఇక్కడ చూసుకుంటున్నాను. చూడడానికి ఆదోనికి వస్తా అంటే మా హస్బెండ్ ఏమి వద్దన్నారు. హాస్పిటల్ అయితే ఇదే అండి. సర్జరీ టైంలో నేను లేను. మళ్ళీ ఆదోనికి వచ్చిన తర్వాత స్పెషల్గా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్దాము అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. ఈ డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ మనీషా గారు. మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే.
ఐసీయూ చూసుకుంటాను. మార్నింగ్ ఎలాగో మా హస్బెండ్ ఉంటారు కాబట్టి అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా త్వరగా మా హస్బెండ్ కూడా రికవర్ అయ్యారు. మీరు ఒకవేళ ఆదోనిలో ఉంటే మాత్రం ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ హెల్త్ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం మధు హాస్పిటల్లో ఒక్కసారి చెక్ చేయించుకోండి. చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ నేను డాక్టర్ మనోజ్ గారితో కూడా మాట్లాడాను. మళ్ళీ అక్కడ ఏదో రాదు, వేరే దగ్గర రావచ్చు. అంటే చాలా మంది ఉంటాయి. అవి బినైనే అండి, ఏం కాదు. ఉన్నా కూడా చాలా మంది ఓకే మేబీ సైజ్ పెరిగినప్పుడు నర్వ్ కంప్రెషన్ ఉండడం వల్ల అలా ఉంటుంది. చాలా మంది రికరెన్స్ అంటే అక్కడ ఏం రాకపోవచ్చు, వేరే దగ్గర రావచ్చు, బట్ ఏం కాదు అన్లెస్ మనం డిస్కౌంట్ ఉండదు తప్ప. ఇది 100% ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను పర్సనల్గా మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ ఆదోని ఆ చుట్టుపక్కల ఉంటే నేను మధు హాస్పిటల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అభికి కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇస్తే 3 డేస్లో అభి కూడా రికవర్ అయిపోయాడు. కొంచెం డయేరియా తగ్గింది, వామిటింగ్స్ తగ్గాయి. లేకపోతే ఇంకా భయం వేసింది, వామిటింగ్స్ తగ్గలేదు, ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నాడని. బట్ అభి కూడా రికవర్ అయ్యాడు అండ్ మా ఆయన కూడా రికవర్ అయ్యారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రీజన్ అనమాట వ్లాగ్స్ కొంచెం లేట్గా పెట్టడానికి. బట్ సర్జరీ అయిన 2 డేస్కే మా హస్బెండ్ తాడిపత్రికి వచ్చేసారు. తనకి బాగా అనిపించింది, అంటే నార్మల్గానే ఉన్నారనమాట, పెయిన్ అదంతా ఏమీ లేదు. అందుకే సో తాడిపత్రికి కూడా వచ్చేసారు. ఆ తర్వాత అసలైన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసాము. తాడిపత్రికి వచ్చిన తర్వాత ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. ఇక్కడ నేను మా అన్నయ్య అబ్బు కలిసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని అలా బయట ఏదో కొనుక్కొని వస్తున్నాము. ఈరోజు నేను మీకు అమ్మ బ్యూటిఫుల్ గార్డెన్ చూపిస్తాను చూడండి. ఈ గార్డెన్ రీల్ నేను పెడితే ఇన్స్టాల్లో క్లోజ్ టు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ చాలామంది ఫుల్ వీడియో పెట్టమని కూడా అడిగారు. నేను ఆల్రెడీ షూట్ చేశాను, ఎందుకంటే నా వరకు నాకే మొక్కలంటే ఇష్టం కాబట్టి నేనే షూట్ చేసి పెట్టుకున్నాను. అయితే అమ్మ దగ్గర ఆల్మోస్ట్ 200 పార్ట్స్కి పైనే ఎక్కువే ఉన్నాయి. అందులో ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్సే ఉంటాయి. ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి. అమ్మ వెజిటబుల్స్ తక్కువ పెంచుతుంది. అండ్ గోరింటాకు చెట్టు, మందారము, రకరకాల చెట్లు. ఇంకా మీరు ఈ ఫ్రూట్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇంకా ఏవో పెట్టిందండి, నాకు సరిగా నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు. అండ్ పూలు అయితే కనకాంబరాలు అన్ని రకాలు ఉంటాయని కూడా తెలీదు. దాదాపు 8 to 9 వెరైటీస్ ఉన్నాయంట ప్రస్తుతానికి మా అమ్మ దగ్గర. ఇంకా ఎక్కువే ఉన్నాయేమో, మళ్ళీ ఆ నెంబర్ చూస్తే తిడుతుంది నన్ను, నువ్వు తప్పు చెప్పావని. అన్ని మొక్కల కంటే మా అమ్మకి కనకాంబరం మొక్కలు అంటే చాలా చాలా ఇష్టము. ఎక్కడ కనకాంబరం మొక్కలు ఉన్నా కానీ అక్కడికి ఫస్ట్ వెళ్ళి చూస్తుంది ఏం వెరైటీ ఉంది. నా దగ్గర ఏం వెరైటీ లేదు. అండ్ ఆన్లైన్లో కూడా ఏమైనా ఇంకా వెరైటీస్ అందులో ఉంటే అవి కూడా ఆర్డర్ పెట్టమని అడుగుతూ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కనకాంబరం మొక్కల్ని ఎక్కువ పెంచుతుంది. అండ్ ఈసారి అయితే కనకాంబరాలతో పాటు మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట. మల్లెపూలలో చాలా రకాలు ఉన్నాయి, కాగడాలు, జాజిపూలు, గుండు మల్లెలు, ఇంకా దాంట్లోనే ఇంకొంచెం వెరైటీ పూలు ఏంటో ఉన్నాయి కదా, అవన్నీ కూడా గ్రో చేస్తుంది. కాదమ్మా, ఎన్ని రకాలు ఉన్నాయి నీ దగ్గర కనకాంబరాలు? టోటల్ ఎన్ని చెట్లు వేసినావు? అంతేనా? అదేంటి వెరైటీగా ఉన్నాయి? అవి ఇచ్చావు. అవి ఒక రకం మామూలు నాటువి, అవి హైబ్రిడ్వి. అవి లేడీ కనకాంబరాలు. ఏం కనకాంబరాలు? లేడీ కనకాంబరాలు అని. లేడీ కనకాంబరాలు 3 రకాలు ఉన్నాయి. టోటల్ ఎన్ని చెట్లు ఉన్నాయి మన దగ్గర? 100 చెట్లు, 100 కుంపట్లు. 100నా? ఏంది అట్లా అంటావు? కనకాంబరాలు కనకాంబరాలు ఒకటే 100నా? మిగతావి 200 కుంపట్లు ఉంటాయి. 200? మల్లె చెట్లు ఎక్కువ వేసినావు కదా ఈ మధ్యన. అప్పుడు కొంచెం తక్కువ పెరిగిండలే, ఇంత గుబురుగా అనిపిలే. అప్పుడు సన్నవి కదా, అప్పుడు సన్నవి మీకు అందాలి నుంచి నేను దగ్గర ఈ చెట్లన్నీ. ఇదేందివా, స్ట్రాబెరీనా? స్ట్రాబెరీ. ఎన్ని వేసావు స్ట్రాబెరీ? 7. 7 పండించుకొని తిందామనే. తినుమా. కేవలం కనకాంబరాలు మాత్రమే 100 కుంపట్లలో ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ లెక్కే లేదు. అందులో పెద్ద పెద్దవన్నీ పెట్టిందనమాట. అన్నీ టెర్రస్ మీదనే పెట్టుకుంది.
ఇవి వచ్చేసి చినికాయ చెట్టు. అండ్ ఈ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కోతులు ఎక్కువ అండి, అవి పీకేస్తాయి. అవి పిందెలుగా ఉన్నప్పుడు పీకేస్తున్నాయి. అదొక్కటి తప్ప అవి బతకనిస్తే మాత్రం ఆ కాయలు చాలా పెద్దగా అయితే తినడానికి కూడా బాగా వస్తాయి. ఈ చెట్లన్నిటికీ కూడా అమ్మ ఆర్గానిక్ కంపోస్ట్ మాత్రమే వాడుతుంది. మట్టి దగ్గర నుంచి ఏమైనా ఆర్గానిక్వే వాడుతూ ఉంది. అసలు కెమికల్స్ అన్నీ ఏమీ యూజ్ చేయదన్నమాట. మొత్తం హోమ్ మేడ్ అయితే హోమ్ మేడ్, లేకపోతే ఏవైనా ఆర్గానిక్ ఆన్లైన్లో ఉంటే అవి తీసుకుంటుంది. ఏం లేదు, 17వ తారీఖు చేస్తారంట. నేను అప్పుడే రమ్మంటున్నా. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతాడు? ఒకవేళ వచ్చినా కూడా ట్రైన్లో వస్తాను, నాకు కంఫర్ట్గా ఉంటుంది అంటున్నాడు. అదేదో కుట్లు తీసేస్తే ఫ్రీగా వస్తాడు కదా కార్లో. అందుకే నేను 4 గంటలకు వచ్చి తీసుకొని అవుతాను. ఇచ్చితే బాగుండవని నేను తొందరగా వస్తా. ఇక్కడ ఉంది కదా. అన్నయ్య మంచిగా వస్తున్నావు గోరింటాకు. ఎవరికి? అందరూ అక్కడ కూర్చుంటే ఎక్కడ పడతాం? నలుగురం. అబ్బమ్మ, నువ్వు నా మీద కూర్చుంటావా? అబ్బమ్మ, నా మీద కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటావు? అక్కడ కూర్చుంటావా? ఒత్తుకుంటుందేమో. బయట కూర్చోండి. ఇదేనా? గన్ కావాలా అబ్బు? షారా? కావాలంటే తీసుకో అబ్బు. షటిల్ బ్యాగ్స్ లేవమ్మా? షటిల్ బ్యాగ్స్ లేవా? ఏవి? అవి కాదు. తాడిపత్రికి వచ్చి నన్నార్ తాగకపోతే ఎలా చెప్పండి. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక షాప్ పెట్టారనమాట. ఇది కొత్తగా నేను చూస్తున్నాను ఈసారి. అంటే అది పెట్టి ఎన్ని డేస్ అయిందో, నేను వచ్చి 3 years అయింది కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడు పెట్టారో తెలియదు. అందుకే అక్కడ ఆటోని ఆపి మరి ఈ ఆటో అన్న ఉన్నారు కదా, ఇంకా మేము ఎప్పుడు కాల్ చేసినా కూడా కాదు అనుకుంటూ వచ్చేస్తూ ఉంటారనమాట. చాలా చాలా మంచోడు అసలు. ఎప్పుడు పిలిచినా కూడా మా ఇంట్లో మనిషిలాగా పలుకుతారనమాట. అందుకే ఇంకా మాకైతే ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా కూడా భయం ఏమి ఉండదు. అమ్మ, నేను, ఆ అన్న ముగ్గురం కలిసి నన్నార్ తాగాము. అసలు బయటికి ఎందుకు వచ్చామో నాకు గుర్తు రావట్లేదు. నేనైతే పెద్దగా షాపింగ్ కూడా ఏమీ చేయలేదండి ఈసారి అయితే. ఎందుకంటే అంత టైము లేదు. అండ్ ఎందుకో అసలు ఈసారి పెద్దగా షాపింగ్ కూడా ఏం చేయబుద్ధి కాలేదు. చేసినవన్నీ నేను ముందు అయితే చూపిస్తాను. ఎక్కువ చేయలేదు కానీ కొన్ని చేశాను. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వచ్చేటప్పుడు అభికి కొన్ని టాయ్స్ కొనుక్కున్నాము, నన్నార్ తాగాము. అండ్ ఆల్సో తాడిపత్రిలో నాకు ఒక ప్లేస్లో చాలా ఇష్టమైన, మా డాడీ ఉన్నప్పటి నుంచి నాకు ఇక్కడ పులుసు బరుగులు ఎవ్రీ టైం తీసుకొని వస్తారనమాట. ఇక్కడ పులుసు బరుగులు కట్టించుకొని ఇంటికి వెళ్ళేసి తర్వాత పెడుతున్నాను కదా. రీచ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.